జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షుడు కర్త ట్రస్ట్ చైర్మన్ కూడా మీరేనా మాజీ శ్రీ దశరథ్ నాయక్ గారికి అందరికీ ముందుగా పెద్దలకు స్త్రీలకు అందరికీ నమస్కారం. దశరథ నాయక్ గారు ఎందుకంటే ఆ గుణం కూడా చూస్తున్నా ఎంత మంచి గుణం నాకైతే నాకు ఇచ్చేది ఒకైతే మాకు దూరం ఉన్నందుకు మరి అట్లా ఉండలేమనుకుంటుంది కానీ మాకైతే గుణం మంచిగా అనిపిస్తుంది. చాలా మంచోడు, ప్రేమలు ఉంటాయి తన ప్రేమలు వాళ్ళకి తెలుస్తారు, ఆప్యాయతలు వాళ్ళకి తెలుస్తారు. అటువంటి వ్యక్తికి ఇంకా భగవంతుడు మనోధైర్యం ఇచ్చి అన్ని విధాల ఆయనను పురోగమించినందుకు భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ మా తెలుగు రాధాకృష్ణ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా ప్రథమ పుత్రుడు మా రాధాకృష్ణ 5వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు, మా యువకులు కూడా రావడం జరిగింది. పార్టీకి అతీతంగా కూడా మా ట్రస్ట్ పేరు మీద అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది యువకులు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మా ట్రస్ట్ మీద అభిమానంతో ఎంతో మాకు ఆసరగా ఉంటుంది అని నమ్మకంతో వచ్చినటువంటి మా ప్రతి మహిళా తల్లులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా మా పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ప్రసాదించాలని చెప్పి మరొకసారి రాధాకృష్ణకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ 5వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మంచి కార్యక్రమానికి దీనికి అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్నటువంటి హర్తాల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు రామకృష్ణ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా మన షాద్ నగర్ శాసనసభ్యులు గతంలో 2 సార్లు ఎంతో ప్రేమతోటి పిలిచిన వెంటనే ఈ మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు అంజన్న గారికి, అదేవిధంగా మన కలపూర్తి నాయకులు, ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆశీర్వదించి దీవించి తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ కమిషన్ చైర్మన్గా నియమించినటువంటి సోదరుడు గోలి శ్రీనివాసరెడ్డి గారికి, వెల్కమ్ టు ఆన్లైన్ న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఇవాళ అయితే కర్తాల్ మండలానికి వచ్చినాం. మరి కర్తాల్ మండలం అనగానే గుర్తొచ్చే ఎవరంటే జర్పుల దశరథ నాయక్ అన్న. దాదాపుగా ఇంతకుముందు గిట్ట మన ఆన్లైన్ న్యూస్లో ఒక 2 సంవత్సరాల కింద ఇంటర్వ్యూ చేసిన ఇప్పుడు అన్న మాజీ జెడ్పీటీసీ. ఈరోజు ఏంటంటే జర్పుల రాధాకృష్ణ అంటే అన్న వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయే నేటికి 5 సంవత్సరాలు అవుతుంది. 2001లో పుట్టిండు, 2020లో అనివార్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినాక అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. అంటే ఇలా ఎక్స్ జెడ్పీటీసీ అంటారు అన్నని. ఎక్స్ జెడ్పీటీసీ కాదు, పదవి ఉన్నా లేకపోయినా కానీ ప్రజలకు నిరంతర సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు దాదాపుగా మేము పొద్దున నుంచి ఇప్పటి నుంచి కవరేజ్ చేసినాం. మార్నింగ్ వచ్చినాము. ఆ చెక్కులు, అన్నదానం, ఎంతో మంది అన్న గురించి ప్రశంసలు, ఇవన్నీ చూస్తే సాధారణంగా సాదాసీదగా ఒక నాయకుడు సేవకుడు కావాలి, సేవకుడు నాయకుడు కావాలన్నట్టు నాయకుడు అయినాక నీకు ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తుండు. అన్నతోట అయితే ఇలా ఎట్లా ఉంది, ఇన్ని 5 సంవత్సరాలు అయినా కానీ ఇలా కొన్ని రోజులు కానీ మర్చిపోతున్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తుండు. అది నిత్యం. ఒక్క రోజు
ఎవరన్నా ఇంటికి వస్తేనే ఒక రోజు పెడితేనే ఎంతో ఫీల్ అవుతారు. మరి అన్నతోటి అలా ఇలా కార్యక్రమాలు ఎట్లా ఫీల్ అయ్యిండు, రానున్న రోజులు అలా అన్న భవిష్యత్ కార్యాచరణ అడిగి. నమస్తే అన్న, బాగున్నారన్నా? బాగున్నా. ఈ రోజు ఎందుకనంటే ఈ రోజు మీకు ఇప్పటికీ మీ మనసులో మీ కళ్ళల్లో చూసినట్టయితే ఇంతమంది మీ కళ్ళ ముందు ఉన్నా కానీ బాధ అయితే మీ 2 కళ్ళలో అయితే నేను చూస్తున్నానా. ఇంతకుముందు గతంలో వచ్చినప్పుడు మంచిగా నవ్వుకుంటా మనం ఇంటర్వ్యూ చేసినాం. ఈ రోజు అయితే ఎవరేడున్నా కానీ మీకు బాబే గుర్తొస్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది అన్న? నేటికి 5 సంవత్సరాల దూరం అయింది కదా. ఈ రోజు మా బాబు చనిపోయి ఏళ్ళకి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ రోజు 5వ వర్ధంతిని మా మండల ప్రజలతో కలిసి 2 మాజీ శాసనసభ్యులు అదేవిధంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ తో కలిసి ఈ రోజు వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఇక బాబు పోయింది అనేది ఖచ్చితంగా ఎవరికన్నా బాధ ఉంటది. ఇక మా గుణంగా బాధనే ఉంది. కానీ బాబు పేరు మీద మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇంతో అంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే సేవా కార్యక్రమం ఆయన పేరు మీద చేస్తున్నాం కాబట్టి ఇంతో అంతో సంతోషాన్ని కూడా పొందుతున్నాం. అయినా ఎంత సంతోషాన్ని పొందినా కానీ కొద్దిగా బాబు లేని లోటు మాకు అది తీరంది అన్నట్టుగా ఎప్పుడు కూడా ఆ బాధ అనేది ఉంటది. ఆ బాబు పోయిండు కాబట్టి బాబు మా మనసులో ఎప్పుడు నిత్యము ఉండాలని చెప్పి ఆయన పేరు మీద ట్రస్ట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నిత్యము ఆయన పేరు మీద అన్నదానం కావచ్చు, లేకపోతే వేరే సేవా కార్యక్రమాలు కావచ్చు, బాబు పేరు మీద ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని మండలంలో మేము నడిపిస్తున్నాం. కాబట్టి ఎప్పుడు రాధాకృష్ణ మా పెద్ద కొడుకు అనే పేరును ఎప్పుడు మర్చిపోకుండా ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసుకొని ట్రస్ట్ సేవలను మరి దాదాపుగా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నిత్యం కొనసాగిస్తుంది. అంటే దాదాపు చూసినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న, దాదాపు ఒకసారి గెలిచి అది సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఒకవేళ ఏదన్నా ఒక కార్పొరేషన్ పదవి అయినా ఏందైనా సరే ఆ పదవి ఉన్నంతసేపే అందరు ఫోన్ చేస్తారు, గుర్తొస్తుంటారు, అది చేస్తారు. అయినా ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ, అంటే మీరు పార్టీ అనేది పక్కన పెట్టినా కానీ, ఏ పార్టీలో ఉన్నా కానీ ఇప్పటికి ఇలాంటి ఇంత సేవా కార్యక్రమాలు ప్రజలలో ఉండడం అంటే ఎట్లా అనిపిస్తుంది అన్న? నిజంగా ప్రజలకు మీకున్న అనుబంధం ఏంది? అంటే దాదాపుగా నేను 99 నుంచి ప్రజల్లోకి ఉన్నాను. దాదాపు 99 నుంచి నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి మరి నేను ఒక వార్డు సభ్యునిగా, ఒక డైరెక్టర్ గా, సింగిల్ విండో డైరెక్టర్ గా, ఒక చైర్మన్ గా, ఒక జడ్పీటీసీగా దాదాపు 20 సంవత్సరాలు కొనసాగడం. ఇప్పుడు ప్రతిరోజు నేను ఏదో ఒక కార్యక్రమంలో ప్రజలతోనే ఉంటాను కాబట్టి పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనేది కాదు, మేము పార్టీకి అతీతంగా పనిచేస్తాం. ఇప్పుడు మాకు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు కార్యకర్తలు, ఆ కార్యకర్తలు కూడా మా మీద మాకు అభినందిస్తారు, అభిమానిస్తారు. ఆ కార్యకర్తలు కూడా మనం ఎక్కడన్నా పోతే ఏ ఊరికి పోయినా ఆ కార్యకర్తలు కూడా వచ్చి మాతో మమేకమై మాకు పార్టీతోని సంబంధం లేకుండా పని చేస్తాం. ఇక నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను కాబట్టి నేను ఒక బీఆర్ఎస్ పార్టీని కూడా పని చేయాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కూడా నేను 5 సంవత్సరాలు చైర్మన్గా, 5 సంవత్సరాలు జడ్పీటీసీగా రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి అనేక కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మండలాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము మాకు అన్ని పార్టీ వారు కావచ్చు, లేకపోతే మా పార్టీ వాళ్ళు మమ్మల్ని అభినందిస్తారు, మమ్మల్ని గౌరవిస్తారు. ఆ గౌరవం వచ్చే విధంగా మేము పనిచేస్తాం కాబట్టి అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి కూడా మాకు పని చేస్తారు. అంటే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న, ఎవరు చేయనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఈ కార్యక్రమాలు వాళ్ళ దృష్టికి తెలుసా? ఎప్పుడన్నా వాళ్ళకు మీరు ఇట్లాంటివి చేస్తున్నారని ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా ఎవరన్నా నాయకులు? ఇక మేము హరీష్ రావు దాదాపుగా ఒక 4 నెలల క్రితము ఒక మహిళకు ఒక ఇల్లు నిర్మించడం జరిగింది ముద్దువేన్లో. ఒక 10,37,000 రూపాయలు ఖర్చు రావడం జరిగింది, మా ట్రస్ట్ ద్వారా నిర్మించడం జరిగింది. మరి అప్పుడు హరీష్ రావునే స్వయంగా వచ్చి ఆ ఇంటిని ప్రారంభించడం జరిగింది. ఆ ఇంటిని ప్రారంభించి ఆయన చేతుల మీదకెళ్ళి రిబ్బన్ కట్ చేసి ఆ ఇంటిని ఆయన చేతుల మీదకెళ్ళి ప్రారంభించడం జరిగింది. మరి మా ట్రస్ట్ హరీష్ రావుకి తెలుసు, మా ట్రస్ట్ కార్యక్రమాలు కేటీఆర్ కి తెలుసు, కేసీఆర్ కూడా మా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు తెలుసు. కేటీఆర్ కూడా కిందికి మా సెల్లార్లో కిందికి రావడం జరిగింది. కేటీఆర్ కూడా మా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మీ బాబుది పేరు చదివి ఏంటంటే ఈ విధంగా మేము ట్రస్ట్ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పడం జరిగింది. ఆ రోజు
శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఎడమ సత్యం గారు ఉన్నారు, మా సోదరులు చాలా మంది, మా వైస్ ఎంపీపీ కానీ, మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, మా గ్రామ కమిటీ అధ్యక్షులు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఆ రోజు వివరించినప్పుడు నేను ఎప్పుడు వాట్సాప్లలో, ట్విట్టర్లలో, దీంట్లో చూస్తూ ఉంటాను, పేపర్లలో చూస్తుంటానని చెప్పి కూడా కేటీఆర్ గారు కూడా ఆ రోజు అభినందించడం జరిగింది. అంటే దాదాపు ఇంతమంది ప్రజలు వచ్చారు కదా, అంటే దశరథ నాయక్ ఓన్లీ జెడ్పీటీసీ కాదు, ఇట్లాంటి వ్యక్తులు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది నియోజకవర్గానికి అనే కాన్సెప్ట్లో అలా వచ్చిన వాళ్ళు నేను చెప్తలేనన్నా, పొద్దున్న నుంచి ఇటు దాకా ఉన్నాం కదా, వాళ్ళతో అడుగుతుంటే ఒక్కొక్కరిని పిలిచి నేను పక్క పిలిచి అడుగుతుంటే వాళ్ళు మీ గురించి ఇట్లా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు రాకపోవచ్చు, ఎందుకంటే రానున్న రోజులలో ఇంకా 53 నియోజకవర్గాలు పెంచుతున్నారు కాబట్టి ఏమైనా అవకాశం వచ్చే చేసే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ బైఫర్కేషన్ కావచ్చు, బహుశా అమన్గల్ కాన్స్టిట్యూన్సీ కూడా కావచ్చు. అది మరి జనరల్ వస్తుందా లేకపోతే ఏమైనా రిజర్వేషన్ పరంగా ఎస్టీకి వస్తుందా ఎస్సీకి వస్తుందా అనేది ఇంకా మనకు తెలియదు. కానీ 99% ఇది ఎస్టీ స్థానం. ఎందుకంటే దాదాపుగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలో చూస్తే ఇక్కడ జనాభాని ఎక్కున్నారు, ఎస్టీ జనాభాలు, బంజారా సోదరులు ఇక్కడ ఎక్కున్నారు. కాబట్టి ఖచ్చితంగా అమన్గల్ ఒకవేళ రేపు పునర్విభజన జరిగితే అమన్గల్ ఖచ్చితంగా అందులో భాగంగా అమన్గల్ కాన్స్టిట్యూన్సీ ఏర్పడితే ఖచ్చితంగా ఎస్టీ కాన్స్టిట్యూన్సీ కాబోతుంది అనేది మాకు సమాచారం. ఎస్టీ కాన్స్టిట్యూన్సీ అయినా కాకుండా ఖచ్చితంగా ఇక్కడ మా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, మా జనాభా ఎక్కువ ఉంది. నేను ఒకటే సామాజిక వర్గానికి పని చేయట్లేదు. నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు కూడా అనేక సామాజిక వర్గానికి పనిచేసిన, అదే విధంగా సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా కులాలకు అతీతంగా పనిచేసిన. అన్ని కులాలలో కూడా మనకు గౌరవం ఇస్తారు, అన్ని పార్టీలలో కూడా మనకు గౌరవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబో కాలంలో పార్టీ నిర్ణయం తీసుకుంటే పార్టీ మేరకు పార్టీ దృష్టికి వెళ్ళి మరి బహుశా ఇలాంటి నాయకునికి మనం అక్కడ ఎమ్మెల్యేగా బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి వస్తారని చెప్పి వాళ్ళు ఒకవేళ అనుకున్నటువంటి సందర్భంలో మరి ఖచ్చితంగా మనం పోటీ చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం. అంటే ఎస్టీ సామాజిక వర్గం మీరు ఎక్కువ ఉంది, అవునా కదా? ఆ ఎస్టీ సామాజిక వర్గానికి ఇప్పుడు మీరు రిజర్వేషన్ లో జెడ్పీటీసీ అయినారు అంటే మీరు అనేక మంది కులాలకు పని చేస్తున్నారు, అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆ జనరల్ వచ్చినా గానీ ఒక బీసీ తప్పితే జనరల్ వచ్చినా గానీ చేయొచ్చు కదా. అదే నేను ఏమంటున్నాను అంటే మీరు అన్నది వాస్తవమే, వాళ్ళు గుర్తించి మీకు టికెట్ ఇస్తే సిద్ధమే. గుర్తించి టికెట్ ఇస్తే సిద్ధమే. ఒకవేళ వాళ్ళు గుర్తించకున్నా మనం పోయి గుర్తి వాళ్ళకి చేసే బాధ్యత కూడా మన పైనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం అది బలంగా ఉంది, మనం పార్టీకి అతీతంగా పని చేసినాము. అదే విధంగా ఏదైతే నేను సింగిల్ విండో చైర్మన్ గా అమన్గల్ పనిచేసినాను, మళ్ళీ కడతాల్ మా జిల్లా పరిషత్ మెంబర్ గా కడతాల్ మండలంలో కూడా జిల్లా పరిషత్ మెంబర్ గా ఎన్నుకోవడం జరిగింది నన్ను. మరి నాకు అనుభవం కూడా ఉంది, ఒక వార్డ్ మెంబర్ గా, ఒక డైరెక్టర్ గా, ఒక సింగిల్ విండో చైర్మన్ గా, ఒక జిల్లా పరిషత్ మెంబర్ గా అనుభవం ఉంది. అన్ని కోణాల్లో వాళ్ళే ఆలోచించి మనకు బీఫామ్ ఇచ్చే అవకాశాలు కూడా బహుశా ఉంటది. ఒకవేళ లేకున్నా గానీ మేము సమాచారం అయితే ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. మాకు కూడా పార్టీ గుర్తించాలి, మమ్మల్ని కూడా గౌరవించాలి, మమ్మల్ని కూడా బీఫామ్ ఇవ్వాలని చెప్పి మేము పార్టీ దృష్టికి కూడా తీసుకుంటాం. అంటే ఇల్లు లేని వారికి ఇల్లుకి పైసలు సాయం చేస్తున్నారు, పేదవారికి ఏమన్నా చదువులకు సాయం చేస్తున్నారు, అంటే నిత్యం అన్నదానం పెడుతున్నారు. ఈ అన్ని కాకుండా జడుపుల రాధాకృష్ణ అని చెప్పి ఏదన్నా ఒకటి హాస్పిటల్ లాంటి ఒకటి పెట్టి అందరికీ సేవా కార్యక్రమం అట్లాంటిది నిరంతరం ఉండేట, మీరున్నా లేకపోయినా కానీ అది ఎప్పుడు అట్లా నిలిచిపోయేటట్టు ఏదన్నా చేసే కార్యక్రమం ఏమైనా చేస్తారన్నా భవిష్యత్తులో? అంటే భవిష్యత్తులో ఆలోచన ఉంది మాకు, ఆ ఆలోచన ఉంది భవిష్యత్తులో. ఖచ్చితంగా హాస్పిటలా లేకపోతే స్కూలా అదే కట్టాలనే ఆలోచన ఉంది. అయితే మేము ఉన్నవాసం చెప్పాలంటే మేము కొంచెం కింది స్థాయి నుంచి, అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చాము కాబట్టి ఈ రోజు అదే కొద్దిగా ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి ఉంటే ఇప్పటికీ హాస్పిటల్లో లేకపోతే స్కూల్లో కట్టేవాళ్ళని. కానీ ఇక మా స్థితిగతులు కూడా మా యొక్క ఆదాయాన్ని కూడా చూసుకొని పనిచేయవలసి వస్తుంది. కాబట్టి ఎందుకంటే చిరస్థాయికి నిల్చాలి. అవును, ఇప్పుడు స్కూల్ అయినా లేకపోతే హాస్పిటల్ చిరస్థాయికి నిల్చాలి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టి అది ఏదో క్లోజ్ చేసుకొని ఇది చేయడం కాదు. మేము అనుకునేది ఏంటంటే చిరస్థాయికి నిల్చాలంటే మనం ఖచ్చితంగా మనం కొద్దిగా ఆర్థికంగా బలపడి నిర్మిస్తే బాగుంటది అనేది ఆ ఆలోచన మాకుంది. ఖచ్చితంగా కూడా ఈ 2-3 సంవత్సరాల్లో కూడా ఆ నిర్ణయాన్ని మేము తీసుకునే ఆలోచన ఉంది. ఇప్పటిదాకా మీరు హాస్పిటల్ చెప్పారు, అదే విధంగా హాస్పిటల్ చెప్పారు, కానీ మేము హాస్పిటల్ లేకపోతే స్కూల్ ఈ 2 ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఒకవేళ అవకాశం వస్తే భగవంతుని ఆశీర్వాదం ఖచ్చితంగా అవి కూడా నిర్ణయం మా ట్రస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు దాదాపుగా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ అంటే ఇప్పుడు జరుపుల ఈ రోజు చేసిరు ఈ సొంత మీ కార్యక్రమము, అట్లాంటి దానికి మీ పార్టీలో ఉంటారు అందరు సపోర్ట్ చేస్తున్నారా? బీఆర్ఎస్ నాయకులు, లోకల్లో ఉండే నాయకులు
పార్టీలో సపోర్ట్ అంటే ఏముంటది, ఇప్పుడు పార్టీలో సపోర్ట్ అంటే పార్టీ కార్యక్రమానికి ఖచ్చితంగా పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అంటే వ్యక్తిగతంగా ఇట్లా మంచిగా చేస్తున్నారు కదా. సపోర్ట్ ఇస్తారు. వ్యక్తిగతంగా యువకులు మా నాయకులు కూడా చాలా బ్రహ్మాండంగా వ్యక్తిగతంగా పనిచేయడంలో కానీ, లేకపోతే ఇప్పుడు దాదాపుగా మేము ఒక 300-400 మంది వస్తారు అనుకున్నాం, చాలా మంది ఇలా దాదాపు 500-600 మంది దాకా రావడం జరిగింది. అలాంటి దాంట్లో మాకు ఆ పార్టీ కార్యకర్తలు మా నాయకులు కష్టపడి, అదేవిధంగా మా అభిమానులు, మా యొక్క జేడీఎన్ యువసేన ఉంది, జేడీఎన్ యువసేన యువకులు, అదేవిధంగా మా ట్రస్ట్ కు నమ్ముకున్న వాళ్ళు, కొంతమంది పార్టీ కార్యకర్తలు అందరూ సహకరిస్తేనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం. సరే, ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఒకవేళ రిజర్వేషన్ జెడ్పీటీసీ రాకపోయినా కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఇట్లాంటి స్థానిక ఎన్నికల ఏదైనా ఏ దానికి ఎన్నికైనా సిద్ధమేనా? ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో రానున్న రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా. రానున్న రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి, వాస్తవం అది. మరి ఒకవేళ ఇక్కడ జడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఒకవేళ బీసీ సోదరులకు ఇస్తే పార్టీ నుంచి బీసీ సోదరుని గెలిపించడానికి సిద్ధంగా ఉంటాను. అదే విధంగా ఒక ఎస్సీ సోదరునికి ఎస్సీ రిజర్వేషన్ పరంగా ఎస్సీ రిజర్వేషన్ అయిందనుకో, ఖచ్చితంగా 106 అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మా రిజర్వేషన్ లో ఎస్సీ పోటీ చేసినా బీసీ పోటీ చేసినా ఖచ్చితంగా గెలిపించడానికి సిద్ధంగా ఉంటాను. ఎంపీపీ అండ్ జడ్పీటీసీగా గెలిపేయడానికి సిద్ధంగా. ఎందుకంటే దాదాపుగా 13,000 ఓటు బ్యాంక్ ఓన్లీ ఎస్టీ సోదరులది ఉంది. అలాంటప్పుడు ప్రతి తాండాలలో కూడా దశరథ్ నాయక్ అనేటువంటి గుర్తుపట్టని వాళ్ళు లేనేలేదు. కాబట్టి మనం అనుకుంటే ఖచ్చితంగా మనం కీలక పాత్ర తీసుకొని ఖచ్చితంగా ఎస్సీ సోదరికి వచ్చినా ఒక బీసీ సోదరుడికి వచ్చినా ఖచ్చితంగా ఎంపీపీ జడ్పీటీసీ చేసే బాధ్యత తీసుకు. ఒకవేళ రిజర్వేషన్ పరంగా ఎస్టీకే వచ్చిందనుకో మనం మళ్ళీ పోటీ చేస్తాము, పేద ప్రజలను ఈ మండలంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన మళ్ళీ నిలబడతాము. ఒకవేళ జనరల్ వచ్చినా 100% పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే రానున్న రోజులలో మీ సేవా కార్యక్రమాలు ప్రజలతో పాటు ఎట్లా ఉంటాయి? మీరేమన్నా మీ గురించి ఏమన్నా చెప్పాలంటే మీ ప్రజలతో ఒక 2 నిమిషాలు మాట్లాడి కెమెరా చూసి చెప్పండి అన్న. ఇప్పుడు మా మండలంలో ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఒక పేద కుటుంబం నుంచి రావడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మా ప్రథమ పుత్రుడు చనిపోవడం జరిగింది. మరి అతను నిత్యము మాలో ఉండాలి, మా మండల ప్రజల్లో ఉండాలి, ఆ పేరు ఎక్కడ కూడా మేము మర్చిపోవద్దు, మా మండల ప్రజలు కూడా మర్చిపోవద్దు అనే ఆలోచనలో ఈ రోజు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మా మండల పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇంకా మీరు చెప్పినట్టు రేపు బహుశా మనము హాస్పిటల్ కావచ్చు, లేకపోతే స్కూళ్ళు కూడా మా మండల పేద ప్రజల కోసం నిర్మించడానికి కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. సూపర్ అన్న. ఖచ్చితంగా మా మండల పేద ప్రజలకు పార్టీకి సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా మా మండల ప్రజలు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే, వాడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఏ పార్టీ వాడైనా సరే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పని చేయడానికి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉంది కడతాల్ మండల ప్రజలకు. అదే విధంగా ఏదైతే ఇప్పటిదాకా మీరు భవిష్యత్తులో ఇంకేమన్నా జడ్పీటీసీ ఎంపీటీసీ కాకుండా ఏదన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని మీరు ఒక ప్రశ్న తీసుకురావడం జరిగింది. మరి బహుశా కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు ఎట్లా 2 కాబోతుంది కాబట్టి అమన్గల్ బహుశా సపరేట్ కావచ్చు. అయిన తర్వాత కూడా మా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కాన్స్టిట్యూన్సీ వైజ్ గా మొత్తము ఏర్పాటు చేసుకొని ఈ రోజు ఒక మండలంలో మాత్రమే మేము ఏర్పాటు చేసి మండలానికి మాత్రమే సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం. నా మండల స్థాయి కాబట్టి మండలానికి అందిస్తున్నాం. రేపు బహుశా బైఫర్కేషన్ అయ్యే అమన్గల్ కాన్స్టిట్యూన్సీ అయితే అమన్గల్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఎన్ని మున్సిపాలిటీలు ఉంటాయో అన్నిటికీ కూడా మా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలంలో కూడా ఖచ్చితంగా మా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలంలో కూడా పేదవాడు చనిపోతే 5,000 రూపాయలు చొప్పున వాళ్ళ దహన సంస్కారం కోసం పంపిస్తాం. ప్రతి మండలంలో కూడా ఒక పేదవాడు ఆడబిడ్డ పెళ్లి చేస్తే 21,000 రూపాయలు, 21,000 రూపాయలతో పాటు ఒక పట్టు చీరను కూడా అక్కడికి పంపిస్తాం. ఏదైతే నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఒక మైనార్టీ విద్యార్థికి మేము 2,75,000 రూపాయలు ఈ రోజు మీ ముంగల్ని ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళు కూడా మండలం ఈ కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా విద్యాపరంగా కూడా మేము ఆదుకోవడానికి మా ట్రస్ట్ ముందుకు వస్తుందని చెప్పి మీ మీడియా ద్వారా మా కడతాల మండల ప్రజలకు, అదేవిధంగా రేపు బహుశా ఒకవేళ అమన్గల్ కాన్స్టిట్యూన్సీ ఏర్పడితే అమన్గల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కూడా మీ మీడియా ద్వారా
తెలియజేస్తున్నాను. ఓకే అన్న, మొత్తానికి అయితే రెండోసారి ఇంటర్వ్యూ చేసిన. Thank you అప్పటికంటే ఇప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు, కానీ చెప్పనే గిట్లేదు, అడగని గిట్లేదు, ఎందుకంటే చూసాం కాబట్టి. చూసిరా, మొత్తానికి దశరథ నాయక్ అన్న తన మనసులో మాట ఏం చెప్తుండంటే, అన్న స్పీచ్ ఈ రోజు వాళ్ళ వర్ధంతి, వాళ్ళ బాబు వర్ధంతి రోజు ఎంతసేపు ఉన్న అన్నం పెడితే కడుపు నింతది, ఇంకా చాలంటారు తప్ప ఈ పైసలు వస్తే కాదు, శాశ్వతంగా నిలిచిపోయే కార్యక్రమం అయితే ముందు అయితే చేస్తా అంటాడు. అయినా సరే ఇప్పటికీ అధికార పార్టీలో లేకున్నా కానీ తన సొంతంగా పార్టీలకు అతీతంగా అయితే పని చేయడానికి సిద్ధంగా ఉంటా అంటుండు. ఏదేమైనా మళ్ళొకసారి అన్నకు ఏ టికెట్ వచ్చినా కానీ వచ్చి మళ్ళా ప్రజల మధ్యలో ముచ్చట పెట్టడానికి ఉంటా మరి.